భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు, అది కూడా బోయింగ్ లాంటి సంస్థ. నిన్న బోయింగ్ సంస్థకు చెందిన 787 విమానం నిన్న మధ్యాహ్నం కుప్పగూలింది కదా, దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు చనిపోయినట్టే. గవర్నమెంట్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కానీ అందరు చనిపోయినట్టే. కాకపోతే ఒక్క పర్సన్ బతికి బయటపడ్డాడు. తర్వాత ఆ కంపెనీ షేర్స్ ఆ విమాన ప్రమాదం జరిగిన నెక్స్ట్ మినిటే 6.5% డౌన్ అయింది. అంటే ఒక ఇన్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ విమానం వచ్చేసి జనవాసాల మధ్యలో కూలింది. ఒక కాలేజ్ మీద కూలితే లంచ్ టైంలో మెడికల్ స్టూడెంట్స్ 22 మంది స్పాట్లో చనిపోయారు. మొత్తానికి 270 నుంచి 280 మంది. విమాన ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు వచ్చే బీమా ఎలా ఉంటుందంటే, పౌర విమానయాన సంస్థ ప్రకారం 1,20,00,000 రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రూల్ బుక్లో ఉంటుందంట. అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయినందుకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పైనే వస్తాయి. తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటే అవి కూడా 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు క్లెయిమ్ అవుతాయంట. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి కూడా కంపెన్సేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి యాక్చువల్గా ఆ విమానానికి 2024లోనే దాని సర్వీస్ అయిపోయింది. ఈ విమానం ఇంకా టేకాఫ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయంట. అయినా సరే దాన్ని మరి ఎందుకో ఇంకా కకృతి అంటారు కదా, మన ఇండియాలో ఉన్నంత కకృతి ఎక్కడ ఉండదు. సో ఆ విమానాన్ని ఇంకా రన్నింగ్లోనే ఉంచారు. నిన్న అనుకోకుండా ఆ ప్రమాదం జరిగింది. ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతారు. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. ఇది ఒక మనం ఇండియాకే కాదు ప్రపంచానికి ఇది ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే ఫ్లైట్స్ అసలు ఎప్పటికప్పుడు వాటి కండిషన్స్ చెక్ చేసుకొని జనాల ప్రాణాలతోటి ఆటలాడుకోకుండా అమాయక ప్రజలు 240 మంది, 22 మంది మెడికల్ స్టూడెంట్స్, ఇంకెవరెవరు చనిపోయారో ఏంటో అఫీషియల్ రిపోర్ట్స్ అయితే లేవు. ఇలాంటి ముందు జరగొద్దని చెప్పేసి కోరుకుందాం.